క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ పోరుకు సమయం ఆసన్నమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్పై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు టీమిండియా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. సూర్యకుమార్ యాదవ్ సేన దూకుడే మంత్రంగా బరిలోకి దిగుతోంది. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలోనే పాక్ బౌలర్స్ పై విరుచుకుపడి భారీ స్కోరు నమోదు చేయాలని భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో కూడిన మిడిల్ ఆర్డర్ పాక్ స్పిన్నర్స్ ను ఎదుర్కొనేలా సిద్ధమైంది. జస్ప్రీత్ బుమ్రా అమలుపతిలోని యార్కర్లు వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్తో పాక్ బ్యాటర్స్ ను కట్టడి చేయడమే ప్రధాన అస్త్రంగా భారత్ స్కెచ్ వేస్తోంది. భారత్ పాకిస్తాన్ పోరుకు సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఎస్ప్రెసోనా క్రికెట్ ప్రపంచానికి సంబంధించి క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి భారత్ పాక్ మ్యాచ్ అయితే ఈ రోజు జరగనుంది. శ్రీలంకలోని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వరుసగా టీ20 మ్యాచ్కు సంబంధించి భారత్ పాకిస్తాన్ ఇది 8వసారి టీ20 వరల్డ్ కప్లో తలపడడం అనేది. తలపడినటువంటి 8 సార్లలో 7 సార్లు భారత్ ఘన విజయం సాధించింది పాకిస్తాన్ పైన. ఈసారి 8వసారి కూడా విజయం సాధించి బెర్త్ కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్కి అయితే చూస్తూనే చెప్పాలి. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియం గురించి చూసుకున్నట్లయితే ఈ స్టేడియం చాలా పెద్ద స్టేడియం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్టేడియం బౌలింగ్కు సంబంధించి కొంత అనుకూలంగా అయితే ఉంటుంది. అక్కడ బౌలింగ్ పిచ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంత స్పిన్నర్స్కి కూడా అది ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లోని ఉన్నటువంటి స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో సుమారుగా 4 స్పిన్నర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అన్నట్టు కూడా ఇటు క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మరొక పక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా టీవీలకు అతుక్కుపోతుంటుంది. ఎందుకంటే ఇతర ఏ దేశాలకు సంబంధించిన మ్యాచ్లు చూసుకున్నా కూడా అంత పెద్దగా రసవత్తరంగా ఉండదు. కానీ ఒక్కసారిగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే పూర్తిగా ప్రతి క్రికెట్ అభిమాని టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. సో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి కూడా అదే జరగబోతోంది ఇండియా మొత్తం మీద, అలాగే ప్రపంచం మొత్తం మీద కూడా. సో మొత్తానికి మనం పరేడ్ గ్రౌండ్స్ వద్ద అయితే ఉన్నాము. ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ని వాళ్ళు ఆడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఈరోజు తలపడేటువంటి ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన జట్లు ఏవైతే ఉన్నాయో ఇండియా మరొకసారి కూడా పాకిస్తాన్ని క్లోజ్ చేసేసి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నంలో అయితే నిమగ్నం అయిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం రైట్ విజయ్, థ్యాంక్ యూ.